ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. శ్రద్ధ కలిగి ప్రభు మాటలపై మనస్సు నిలుపవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ దిన ధ్యానాంశముగా అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన అనేటువంటి ఈ యొక్క అంశమును మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రేఫాయీయులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. దేవుడు ఇశ్రాయేలులకు వారి దేశమును గూర్చి సరిహద్దును ప్రభు ఇక్కడ ప్రకటించేశాడు. మన భారతదేశము కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అలాగనే ఇశ్రాయేలీలకు, అనగా అబ్రహాము సంతానానికి దేవుడిచ్చినటువంటి భూమి, దాని యొక్క సరిహద్దులను దేవుడు ఇక్కడ స్పష్టం చేశాడు. మరి ఇదే నిజమైన ఇశ్రాయేలు దేశం. దేవుడు అనుగ్రహించినటువంటి నిబంధన చేసి దేవుడు అబ్రహాము సంతానానికి బహుమానముగా ఆఫర్ చేసినటువంటి ఈ యొక్క దేశం మొత్తం కలుపుకొని ఇశ్రాయేలుల దేశముగా పిలవాలి. అయితే అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనలో భాగంగా ఐగుప్తు నది, అంటే నైలు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు అని దేవుడు సరిహద్దులు చెప్పాడు. మరి సరిహద్దుల ప్రకారం మనం చూసుకుంటే ఐగుప్తు దేశం మొదలుకొని యూఫ్రటీసు నది వరకు మొత్తం భూభాగాన్ని ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చాడు. అలాగుననే వెడల్పును మనం చూస్తే మక్కా మదీనా మొదలుకొని లెబనాన్ వరకు, ఇందులో సిరియా ఉన్నాయి, ఇరాక్ ఉంది, పాలస్తీనా ఉంది, జోర్డాన్ ఉంది, ఇంకా చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలు నివసిస్తున్నటువంటి భూభాగంలో భాగంగా మనం చూస్తే పాలస్తీనాలోనే, ఇశ్రాయేలు దేశంలోనే సగము పాలస్తీనా, సగము ఇజ్రాయెల్ దేశం అని పిలువబడుతుంది. అంటే చాలా చిన్న భూభాగములో ఇశ్రాయేలీలు ఉంటూ ఉన్నారు. అబ్రహాముకు దేవుడు నిబంధన చేసి ఇచ్చినటువంటి భూభాగం చాలా పెద్దది. అది సౌదీ అరేబియా మొదలుకొని, మక్కా మదీనా మొదలుకొని లెబనాన్ వరకు విస్తరించినట్లుగా ఈ లేఖనాన్ని బట్టి మనము ప్రపంచ పటంలో మనం చూడవచ్చు. అయితే ఇశ్రాయేలీలు 2023 అక్టోబర్ 7వ తారీఖున
నోవా ఫెస్టివల్లో అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు పాలస్తీనాకు చెందినటువంటి ఉగ్రవాద సంస్థ అయిన హమాస్ ఇస్రాయిల్ మీద దాడి చేసి వారిలో 1200 మందిని అప్పుడే హతమార్చి 200 మందిని బందీలుగా తీసుకుని వెళ్ళి నేటి వరకు కూడా వారు ఇశ్రాయేలుల పట్ల చేసినటువంటి ఆ భయంకరమైన చర్యను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఇది ఈ శ్రమను ఒక అవకాశంగా తీసుకొని ఇశ్రాయేలీలు ఆ యొక్క గాజా మీద, పాలస్తీనా మీద యుద్ధాన్ని ప్రకటించడం అనేది జరిగింది. ఇంచుమించుగా గ్రేటర్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి సరిహద్దుల ప్రకారం పాలస్తీనా, సిరియా, లెబనాన్, జోర్డాన్, మరి ఈ దేశాలన్నీ కూడా ఇశ్రాయేలీలు వారు సొంతం చేసుకోవాలి. ఇది ప్రపంచానికి వ్యతిరేకమైనను దేవుడు అబ్రహాముకు నిబంధనతో ఇచ్చాడు గనుక ఈ యొక్క దేశాలను ఇశ్రాయేలీలకు ఏనాటికైనా ఇశ్రాయేలీలు సౌదీ మొదలుకొని, అంటే మక్కా మదీనా మొదలుకొని లెబనాన్ వరకు, ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఇశ్రాయేలీలు సమస్తమును గెలుచుకొనవలసిందే. ప్రస్తుతం లెబనాన్ మీద, ప్రస్తుతం సిరియా మీద, ప్రస్తుతం పాలస్తీనా మీద పట్టు బిగించి ఇంచుమించుగా వాటిని స్వాధీనపరుచుకున్నంత స్థితిగతుల్లోనికి ఇశ్రాయేలీలు వెళ్ళారు. అయితే ఇంకా మిగిలిన దేశాలకు కూడా ఈ యుద్ధం విస్తరించి రాబో దినములలో మహాయుద్ధంగా మారబోతా ఉంది. ఈ యుద్ధం అనేది ఎంతటితో ఆగదు. రాబో దినములలో ఇశ్రాయేలీలు దేవుడు వారికి ఇచ్చిన భూభాగాన్ని సొంతం చేసుకునే క్రమంలో మరి సౌదీ మొదలుకొని లెబనాన్ వరకు కూడా, ఈజిప్టు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు కూడా సొంతం చేసుకునే క్రమంలో దీనిని అఖండ ఇజ్రాయిల్ అని, గ్రేటర్ ఇజ్రాయిల్ అని మరి వారు పిలుచుకుంటారు. మరి యూదులలో, ఇశ్రాయేలీలలో, అబ్రహాము సంతానములో వారికి ఉన్నటువంటి ప్రగాఢమైన ఆశ, కోరిక, గొప్ప ఆశ ఏంటంటే ఏనాటికైనా దేవుడు మాకు ఇచ్చినటువంటి భూభాగం మొత్తాన్ని మేము తీసుకోవాలి, ఆక్రమించుకోవాలి, అందుకు ఎంత పెద్ద యుద్ధాన్నైనా చేయాలని ఇశ్రాయేలీలు సిద్ధపడుతూ ఉన్నారు. ఆ దిశగా వారు రాత్రింబగళ్ళు, అహర్నిశలు వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క శక్తిని, వారి యొక్క సమయాన్ని దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకునే దిశగా వారు వినియోగించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇంచుమించుగా చాలా వాటికి సక్సెస్ అయ్యారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే లెబనాన్ మీద ఆగకుండా దాడులు చేస్తూ ఉన్నారు. పాలస్తీనా ఆల్రెడీ ఆక్రమించినంత పని చేసేశారు. సిరియాను వీక్ చేసేశారు. సిరియాలో సరైనటువంటి ప్రభుత్వం లేదు. అతి బలమైనటువంటి రాజ్యంగా సౌదీ రాజ్యం, సౌదీ అరేబియా సంపన్నమైన దేశంగా ఉంది. ఇప్పుడు ఆ దేశముతో తలపడటం అనేది ఇప్పటి కాలంలో, మరి జోర్డాన్తో తలపడడం అనేది ఇప్పటి కాలంలో అవి సాధ్యము కాకపోవచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాలుగా యుద్ధంలోనే ఉండి మరి ఇశ్రాయేలీలు చాలా డబ్బు ఖర్చు పెట్టారు కనుక రాబోయే దినాల్లో ఒక మహాయుద్ధం అనేది ఇశ్రాయేలీలు చేయబోతూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి? ఎందుకు ఈ విషయాలు మనం చెప్పుకుంటున్నామంటే, యెరూషలేము క్షేమమును గూర్చి ప్రార్థించమని దేవుడు చెప్పాడు. యెరూషలేము క్షేమం అంటే ఇశ్రాయేలుల క్షేమం. వారు చేసే యుద్ధాల్లో దేవుడు వారికి క్షేమాన్ని ఇవ్వాలి, విజయాన్ని ఇవ్వాలి. దేవుడు వారికి ఆఫర్ చేసి కవనెంట్ చేసినటువంటి భూభాగం అంతటిని వాళ్ళు సొంతం చేసుకునేటట్లుగా ప్రభు సహాయము చేయాలని, చుట్టూ ఉన్నటువంటి శత్రు రాజ్యాలన్నిటి మీద ఇశ్రాయేలీలకు జయము కలగాలని విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము ఇశ్రాయేలులను గూర్చినటువంటి విజ్ఞాపన మనం చేయవలసి వారమై ఉన్నామని మరి లేఖనాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు చూస్తున్నటువంటి యుద్ధాలు కాదు, కానీ రాబోయే దినాల్లో మహాయుద్ధం ఇజ్రాయెల్ దేశం చేయబోతా ఉంది కనుక మరి ఆ యుద్ధంలో నిజంగా దేవుడు తోడుగా ఉండి వారికి దేవుడు వాగ్దానం చేసిన
వాగ్దత్త భూమి అంతా కూడా ఇశ్రాయేలులకు సొంతంగా దేవుడిచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చాలని, ఇశ్రాయేళ్ల పక్షాన ప్రభువు నిలవాలని మనమందరం ప్రభువుని వేడుకుందాం. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరి హృదయాల్లో ఇశ్రాయేలులను కూర్చున్నటువంటి విజ్ఞాపన ఆత్మను నింపునుగాక. ఆమేన్.